ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కొచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండి అయ్యా. పోస్తూనే చేస్తుంటానండి అయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు, అధిక మాసాలు, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాలు 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. హలో నమస్తే బోడి చెంబులింగం జీ. అబ్బా నా పేరు చెంబులింగం కాదురా, శంభులింగం. అరే నీకు బాసు ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి? వారిని తెలుగు భాష తగలయ్యా. ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? అరే మనం పుట్టింది ఆంధ్ర, పెరిగింది బొంబాయి. నాకు తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి. సరే సర్లే. కూరగాయలు ఏం తెచ్చావు? సొరకాయ? సొరకాయలే. ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి. అది ఎక్కడన్నా పరీక ఇక్కడ తెచ్చేవిరా. నీకు రామస్వామి ఉన్నాయి, నాకి హనుమాన్ వచ్చినాయి. అబ్బాయి వస్తున్నట్టున్నాడు, తీసుకెళ్ళి ఎక్కడ బాయ్. కుండీలో పెడతాయి. లేదు వంటింట పెట్టరా. నానా ఏంటన్నా? కాలేజీ కార్ తీసుకెళ్తాను. నువ్వు చదివే ఇంతోటి చదువుకి కారు ఒకటి. సరే ఓ పని చెయ్యి, ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో. ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం? సింపుల్. మన ఎంగళప్ప కానీ ఎంట తీసుకెళ్ళు. అప్పు వచ్చినప్పుడు తొయ్యమను, డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు తొక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో. ఓ పని చేస్తా. ఏంటది? నడిచి వెళ్తా. వద్దు, పరిగెత్తుకెళ్ళు. కారులో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది. ఇదిగో కాఫీ తీసుకోండి. సర్లే, నీ ముద్దులు కూతురు ఎక్కడ? ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. అది సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకొక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసారిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే. ఓరి నీ అమ్మకడు మారా, ఆ కుండ పక్కన కొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? 1 వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంతా ఇష్ట కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో షెడ్ లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలి. అవసరం ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యనే అమ్మేసానన్నావు. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మావకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మావకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దయ వల్ల నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. నువ్వు ఎట్టి చాకరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా?
ఎంతండి దాని రేటు 25,000 రా. 25,000? అయ్యో 25 చేసినా మీ వెంటి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రి 2 జన్మలు సేవ చేసినా మీ వెంటి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్ తెగ దురద పెడుతుందిరా. కసుకోకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏముంటదిలే. ఎక్కడే గారు? ఎక్కడ్రా? ఇక్కడ ఎక్కడండి? అది ఏందో కింద తడి తగులుతుందంటరా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు అడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోకినా గీకినా నీ చెయ్యిరా. అర్రే దుంపదేగ ఇక్కడ చేమలు కూడా వస్తున్నాయట్రా. సేవలు లేవండి. పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ మళ్ళీ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారండి అయ్యా? చెంబులు తప్పాళాలు, మా ఆవిడ చెవుల దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే డబ్బు మొహాన్ని కూడా నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రేయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి ఇప్పుడు బూజు దులిపోనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ ఉంది, తీసుకో. అయ్యా అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారపుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును. మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హై, ఆప్ కైసా హై? ఏంటి 50 తులాలా? అర్రే నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా బూజు? నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్ ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడు రా. దుమ్మంటారంటండి, బూజు అండి. ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్ దొరికిపోయావురా. చూసుకున్నా తడాకి.
ఏం జరగడం ఏంటండి? ఏదో పని చేసి ఉంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా మాకి జరిగింది మీకి ఎట్లా తెలిసినాయి అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లాక అట్లా ఉన్నాయి ఇదెక్క లసోకబరబర్రా. గ్రాండ్ పా దెబ్బలు తగిలితే ఏడుతారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే ఏ శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్ గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో పా. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఏదో ప్రశ్న లేకుండా పని మీరా. గ్రాండ్ పా నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా? వద్దురా, నన్ను ఎట్ట బతికనేమంటారా? నన్ను ఇసుకెచ్చకండి రా రే. సరే నీకు బోర్ కొట్టకుండా టీ పెడతానే. ఆ. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా బీబీసీలో తెలుగు వార్తలు. రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపట్టం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. 4వసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తారు. అచ్చా లింగంజీ 10 లక్షలు 25 లక్షలు అయింది. ఇంకా కొన్నాళ్ళాగితే 25 లక్షలు 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక. బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. 5వసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తాడంట్రా. అన్నీ చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా తప్ టీవీలో అట్ట చుక్కలు వస్తున్నాయంట్రా. 6వసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్ తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడంట్రా. కరెంట్ ఉందిగా. 7వసారి క్షమించాలి, కరెంటు పోయింది మీ ఇంట్లో కాదు, మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈడెవడరా ఎదవ లసాకోపరబరంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్ పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, జలుబు చేసి చేస్తాయి, లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా, నోరు మూసుకుతా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్సా ఆ, చెప్పేనా? ఆ, మరేమో ఆ, ఈ అంకులు ఆ, కాయలు ఆ. నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? నేను చక్కగా పుట్టుకలు చేద్దామా? ఇంతే కదా. పాగల్ గాని అడ్రస్ కోసం నాకి కాలు ఎరగొడతాయి పారేవా. ఏంట్రా కాలుకోవడానికే బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? ఏ! చూసావా, ఇప్పుడు ఆడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేట్ రాన్ చేసా? ఆడు కాళ్ళని ఎరగొడతా అనుకున్నా, నువ్వు ఎరగొట్టిచా. నీ పెంచి అయ్యగారు, ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే ఓ 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు.
ఆ టీవీ పగల కొట్టేవిడ్రా మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000. 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేం కోరుకుంటా? చింపేరా మొత్తం, చింపేరా. ఏంటంటే నీకేమైనా పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత 5 రూపాయలు ఉంటుంది, కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? ఆ, ఆ. 25,000 రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టేశాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి బడబడబడ. ఈ అమ్మ కడుపు. అవును రే, బూజు తులం 1000 రూపాయలు ఏంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? అంత ఖరీదైన అర్థం పగల కొట్టేశాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా. నరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాన్ పగల కొడతాను. నా జీవితాంతో నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. కారాబ్రా వారని అవ్వ, నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్. సారీ మాకు టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను వీడి బాబాయ్ కొడుకుని కాదు, తొడల్పూర్ మహారాజు గారు యువరాజుని. ఈ సందేశం అబద్ధం చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చాడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా? ఈడి కథ ఏంటి? ఏం లే లాల్చిన పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్ అంటే 2 పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే 2 దవడలు పగులుతాయి. 2 దవడలు అంటే ఒక్క దవడకి డబల్. పేపర్ ఇది. లేదు. అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు. రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. చూడదోనా అట్టరా దారికి పద. ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టేద్దాం పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ అడిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ఒరేయ్, ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఆ? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి? సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్నపిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవును నాన్న, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పటికి తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడింట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే, ఈ అబ్బాయి డాడీ ముద్దుగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంటి పారిపోయి వచ్చేసాడు. చిచ్చి. అబ్బా, ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుజ్జి, నా బజ్జి, నా ఫ్రిడ్జి. అబ్బా, ఏంటంటే బుగ్గలు తడిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్నా, అది అంతే. సరే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుతారు. అయ్యా, నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులు ఇస్తారు. ఆవులు ఇవ్వటం, గేదెల్ని కడగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అస్సలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో. ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి, ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా, 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా, బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారుకి వెళ్తుంది. అచ్చా,
కుక్కలకి విమానంలో షికారు పోతాయి మ్మ్. లింగంజీ ఆ. మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలైతే ఎంత బాగుంటాయి. సరే గాని మూడో విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి గోళ్ళ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను ఉన్నానెందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కక లోపలికి వెళ్ళి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి కనుక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటలు ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. ఆ, చిట్టుకన్నా, ఆ, మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? మ్మ్. లే, ఎత్తుకెళ్ళా? ఛీ, నువ్వు ఎత్తుకుంటే నాకు కిటకిటలు పడతాయి. బుజ్జి కన్నా, ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, యాపిల్ పండు తేవే, చందమామ. నాన్నా, నీకోసం ఈ యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి. కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా. మరి ఇప్పుడు మ్మ్. నీకు మమ్మీ ఉంది కదా, కదా. మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ మీ మమ్మీకి మీ డాడీ లేడా? అంటే ఎగబడి నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మ్మ్. మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. ఆట నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు, మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను. నన్ను చిన్నపిల్లని చేసి నాకు తీపి యాపిల్ తినిపిస్తారా? ఇలా చెప్పబరబరేంట్రా బాబు? అదే అడ్రస్ చెప్పకపోతే నాకి కత్తితో నీకి బీక నరికేస్తా. అయ్యో, ఏంటమ్మా చేసింది? ఏడుస్తున్నావు? గొడవ చే- ఈ గూట్ల గారు నా పీక మీద కత్తి పెట్టి చంపుతాడని బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధుంది అసలు? చిన్న పిల్లని పట్టుకుని అలా నా బెదిరిస్తారు. చూడమ్మా, మ్మ్. వాళ్ళు బూచాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దే. అలాగే. నీకు నేనున్నానుగా, మ్మ్. మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఆ. నీకేం కావాలన్నా నేను ఇస్తానుగా. నాకు ముద్దులొద్దాంటి పొద్దు నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు ఆ, నాకు మామిడి తాండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు. ఆ. ఇంతేనా? రా ఇస్తా. అవదా. ఎంత తవ్వినా నిధి కనిపిస్తాలే. రేయ్, బాసు నువ్వా నేను రా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టెత్తలా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. ఊడుస్తా కానీ ఆ, లింగంజీ నిధి ఉన్నాయి, ఆ. లంకె బిందె ఉన్నాయి. రేయ్, గట్టిగా అరవక ఎవరు వింటాడు? ఎవడు అర్ధరాత్రి శ్మశానంలో దొరపడ్డాదవా? తాటి కాపులు వస్తున్నారు. ఇప్పుడు ఎట్రా? ఆ. లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఓయ్ ఎవడ్రా నువ్వు? మేము పెద్ద మనిషి కోసం సిద్ధి పెడితే నువ్వు బేవర్సం తెచ్చి పెట్టుకోబెట్టావు. శ్మశానంకి సైట్ సీయింగ్ కి వచ్చినాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెల బెడ్ ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. లింగంజీ అయితే మాత్రం శవం తాళాయాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసనాయలు తేరగా వస్తాయేటంటే మీకు ఈ డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి. ఇంకా పోండి, మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్యి బాబాయ్ మీరు కాల్సిన ఏంటంటే బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వెళ్తావేటంటే. శవాన్ని బంగారంలా కాల్చే బూడిద నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు నువ్వు కొరుగొట్టారా? అట్టగారా లింగం నువ్వు డబ్బు కూడా నన్ను చిత్తి మీద పడుకోబెట్టావా? చెప్తా. ఒరేయ్, శవం చేయి పట్టుకుందేట్రా? పాశం చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొర్వి ఇటు. ఏం జరగడం ఏంటండి? ఏదో పని చేసి ఉంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా మాకి జరిగింది మీకి ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లాక అట్లా ఉన్నాయి. ఇదెక్కల్లా సొగబరబర్రా. గ్రాండ్ పా దెబ్బలు తగిలితే ఎడుతారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే ఏ శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే 8 మంది వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్, గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. పా.
బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఏదో ప్రశ్న లేకుండా పని మీరు. గ్రాండ్ పా నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా? వద్దురా, నన్ను ఎట్ట బతకనివ్వండిరా, నన్ను ఇసుకెచ్చకండి రా రే. సరే, నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. ఆ. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, బీబీసీలో తెలుగు వార్తలు. రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపట్టం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. నాలుగోసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తున్నారు. అచ్చా, లింగంజీ 10 లక్షలు 25 లక్షలు అయింది. ఇంకా కొన్నాళ్ళు ఆగితే 25 లక్షలు 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక. బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. ఐదోసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తానంట్రా. అన్నీ చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట్ట చుక్కలు వస్తున్నాయంట్రా. ఆరోసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడంట్రా, కరెంట్ ఉందిగా. ఏడోసారి క్షమించాలి, కరెంటు పోయింది మీ ఇంట్లో కాదు, మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈడెవడరా ఎదవ లసాకోపరపరంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్ పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి ఆ. దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, అయ్యా. జలుబు చేసి చేస్తాయి, లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా, నోరు మూసుకుతా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్సా ఆ, చెప్పేనా? ఆ, మరేమో ఆ, ఈ అంకులు ఆ, కాయలు ఆ. నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? మేము చక్కగా పుట్టుక్కని చేద్దామా? ఇంతే కదా. పాగల్ గాని అడ్రస్ కోసం నాకి కాలు ఎరగొడతాయి పారేవా. ఏంట్రా కాలుకోవడానికే బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? ఏ! చూసావా, ఇప్పుడు ఆడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేట్ రాన్ చేసా? ఆరు కాళ్ళని ఎరగొడతా అనుకున్నాను, ఎరగొట్టిచా. నీ పెంచి